ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 15వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయమున వ్రాయబడిన వచనముల సంఖ్య 22, తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్లో 23. చివరి వచనాన్నే ఇంగ్లీష్ బైబిల్లో 2గా విడగొట్టాడు. ఈ 15వ అధ్యాయము మొదటి 4 వచనాలలో యూదులు తమ యొద్ద రుణము తీసుకున్న వారిని 7వ సంవత్సరాన రుణ విముక్తుల్ని చేయాలి. శాశ్వత రుణం కూడదు. యూదుల హృదయములో కఠినత్వం ఉండకుండానట్లుగా దేవుడు ఈ పద్ధతిని ఇచ్చాడు. 5-6 వచనాల్లో షరతులతో కూడినటువంటి దీవెనలు ఎవరైతే జనరస్ హార్ట్ కలిగి ఉంటారో వారి పక్షంగా, 7-11 వరకు పేదలకు ఇచ్చుటను గూర్చిన విశేషాలు, 12-15 వచనాల మధ్య దాసుల విడుదల విధానాలు, 16-17 వచనాల మధ్య నిత్యము దాసుడుగా ఉండుటకు ఇష్టపడిన వారికి చేయవలసిన క్రమం, 18వ వచనం దాసులను స్వతంత్రులుగా చేయు విధం, 19-22 వచనాలు మతపరమైన విధులు, తొలిచూలును గురించి, అలాగే దేవునికి అర్పించేటప్పుడు శ్రేష్టమైనది అర్పించాలి, కుంటి గుడ్డిని అర్పించకూడదని, రక్తాన్ని భుజించకూడదని రాశాడు. ఇది 15వ అధ్యాయంలో మానవ కఠిన హృదయమును తొలగించుకోవాలని వారికి చెప్పబడిన మాట. 15వ అధ్యాయం మొదటి వచనం, 7వ సంవత్సర అంతమున విడుదల ఇయ్యవలెను. దీనికి ముందు వెనకలేవి రాసి లేవు. విడుదల ఇయ్యవలెను అన్నాడు. దేనికి విడుదల ఇవ్వాలి అని అనగా, యూదులకు ఎవరైనా అప్పిచ్చినప్పుడు ఆ రుణము నుండి విడుదల ఇవ్వాలి. 7th ఇయర్ కంప్లీట్ అయినప్పుడు ఆ రుణం నుంచి కంప్లీట్ డెలివరెన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వటం నాకు లాస్ కదా. నేను అప్పిచ్చాను, 7 ఏళ్ళు వాడు తీర్చలేదు, సహోదరుడు కదా అని వడ్డీ కూడా తీసుకోలేదు, అప్పుడు నేను వాడిని రుణ విముక్తిని చేయాలి, మరి నేను నష్టపోతాను కదా అనే ఆలోచన వద్దు. ఎందుకంటే నీవు కనికరం చూపావు కనుక నీకు నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను అన్నాడు ప్రభు. 10వ వచనంలో చెప్పాడు, నీ ప్రయత్నాల్లో నీ కార్యాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు వారికి క్షమాపణ ఇచ్చినందున మనసులో విచారపడాల్సిన పని లేదు. ఎందుకు చెబుతున్నాడంటే, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించమంటాడు. మత్తయి 6:12-14. ఎవరైతే క్షమిస్తారో వారికి క్షమించబడుతుంది, ఎవరు క్షమించరో వారికి క్షమించబడదు అనే తాత్పర్యం ప్రభు చెప్పింది. ఇక్కడ కూడా 7వ సంవత్సరం అంతా నా విడుదల ఇచ్చేసేయాలి. ఎవరినైనా ఒకడిని దాసునిగా తీసుకున్నప్పుడు, కొనుక్కున్నప్పుడు లైఫ్ టైం కాదు, 7th ఇయర్ అయిపోయినప్పుడు వాడిని పంపేయాలి. శాశ్వత దాసుడుగా ఉండేవానికి విధులు వేరున్నాయి, దాని వివరణ వేరు. దాసుడుగా వచ్చినటువంటి వాడు దాసుడుగా ఉండగా ఒక స్త్రీని యజమానుడిచ్చి కనినప్పుడు కలిగిన పిల్లలంతా యజమానికి చెందిన వాళ్ళు అవుతారు, అతనికి చెందిన వారు అవ్వరు. దే విల్ బికమ్ ద ఎసెట్ ఫర్ ద ఓనర్, నాట్ ఫర్ ద పర్సన్ హూ బిగాటెన్ దెమ్. వాళ్ళ కన్నవానందున అతనికి ఉండదు హక్కు, యజమానునికే ఉంటుంది వారిపైన. కాబట్టి అట్లాంటప్పుడు నేను బిడ్డలను భార్యను ప్రేమిస్తున్నాను, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అంటే చెవికి కదురుతో కుట్టి వాడిని శాశ్వత దాసుడు అని చెప్పి నిర్ణయిస్తారు. అలాంటి దాసులలోనే పెద్ద దాసుడు ఎలియాజరు వస్తాడు. వాళ్ళు పర్మనెంట్ దాసులు అన్నమాట. అట్లా ఉండేవారికి ప్రత్యేక విధులు ఉంటాయి. కనుక ఇక్కడ రుణమును గురించి మాట్లాడుతున్నాడు. 7వ సంవత్సరం అంతాన రుణము నుండి విడుదల సహోదరులకు ఇవ్వాలి. సహోదరులు నిత్యము నీకు రుణస్థులుగా ఉండటానికి వీల్లేదు. ఏ వ్యక్తి ఏ రుణం కింద పర్మనెంట్గా ఉండకూడదు. దేవుడు కూడాను మానవులను క్షమించటానికే ప్రాధాన్యం ఇచ్చాడు. 2వ వచనం, ఆ గడువు రీతి ఏదనగా
నీ పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇవ్వాలి. అది యెహోవా గడువు అనబడుతుంది కనుక అప్పిచ్చిన వాడు తన పొరుగువానినైనను సహోదరుని అయినను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధింపవచ్చును కానీ నీ సహోదరుని యొద్ద ఉన్న దానిని విడిచిపెట్టవలెను. సహోదరుని విడిచిపెట్టాలి, నిర్బంధించకూడదు. నీ సహోదరుని యొద్ద ఉన్న దానిని నువ్వు విడిచిపెట్టాలి. నీవు స్వాధీనపరుచుకునేటట్లు నీ దేవుడిని యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. నీవెప్పుడైతే దేవుని మాటకు లోబడి నువ్వు వ్యక్తిగత నష్టంగా భావించకుండా దేవుని మాటకు విధేయత చూపిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకేమీ నష్టం ఉండదు, నువ్వేమీ నష్టపోవు. ఒకవేళ నీ యొద్ద అప్పు తీసుకున్నవాడు రుణస్థుడు నీకు చెల్లించకపోయినంత మాత్రాన్ని నీకు వచ్చే నష్టం ఉండదు. నీ దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు, ధనము యందు కాదు. ఇది క్రిస్టియన్ ప్రిన్సిపల్, దీన్ని నమ్మాలి మనం. 4వ వచనం, నీవు స్వాధీనపరుచుకునేటట్లుగా నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చు దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నిశ్చయముగా అనే పదం అండర్లైన్ చేసుకోండి. 5వ వచనం, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. యూదుల సామాజిక వ్యవస్థ ఎట్లా ఏర్పాటు చేశాడంటే దేవుడు, ఒక వ్యక్తి తాను రుణము తీసుకొని అభివృద్ధి చెందే దిక్కుగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చూడండి, మీకు ఎప్పుడైనా సరే ఒక నేషన్లో, ఒక దేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం అభివృద్ధి చెందినప్పుడు ఆ దేశం యొక్క జీపీఏని అభివృద్ధి చెందుతుంది. ఆ దేశం యొక్క ఆదాయ స్థితి అభివృద్ధి చెందుతుంది. అందుకనే బ్యాంక్స్ ద్వారా కూడాను రుణాలు ఇస్తుంటారు. ఎందుకని? ఆ మనీ రొటేట్ అయ్యి ఆ మనీని వాళ్ళు రైజ్ చేసి, బిల్డ్ చేసి, డెవలప్ చేసి ఉన్న కారణం చేత దేశం యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన ఫైనాన్షియల్ హార్మనీని దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు. అందుకే అంటాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుంటే మీలో అసలు పేదవాడుంటాడు, పేదవాడు ఉండడు. ఒకరిని అభివృద్ధి చేసేటువంటి ప్రోగ్రామింగ్ ఉంది యూదుల్లో. ఇతరుల దగ్గర వడ్డీ తీసుకుంటారు కానీ సహోదరుల దగ్గర వడ్డీ తీసుకోరు. తర్వాత 7 years లోపల రుణాలు తీర్చకపోతే రిలీజ్ చేసేస్తారు తప్ప పట్టుకొని శిక్షకు అప్పగించరు. దేవుడు ఆశీర్వదిస్తాడు తప్ప, దేవుడు ఆశీర్వదించినందున వీరు గొప్పవారు అవుతారు తప్ప వారి జ్ఞానంతో, వారి వ్యాపారంతో కాదు. కాబట్టి ఈ విధానం యూదులలో ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఎవడు పేదవాడు ఉండకూడదు, కానీ పేదలు ఉంటారు. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. అయితే మీరు ఆజ్ఞలు పాటిస్తే ఎవడు పేదవాడు ఉండడు. ఇవాళ బ్లాక్ మనీ పేరిట దేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు అన్యూజ్డ్గా ఉండిపోయాయి. అవే డిస్ట్రిబ్యూట్ అయ్యి ప్రజలకు కనుక వినియోగానికి దొరికితే దేశం అమెరికా దేశం కంటే 100 రెట్లు ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందిపోయేది ఈ పాటికి భారతదేశం. కనుక నల్లధనం రూపంలో ధనం ఉండిపోయేటప్పటికి రొటేషన్లోనికి మనీ రాలేదు, బ్లాక్ అయి ఉంది. రొటేషన్లో ఎప్పుడైతే మనీ లేదో పెట్టుబడి దొరకదు, పెట్టుబడి లేకపోతే వ్యాపారం రాదు. కనుక అది ఎప్పుడైతే పబ్లిక్ రొటేషన్లోకి వచ్చిందో ఆ మనీ, ఆటోమేటిక్గా సంపద పెరుగుతుంది.
ఆ సంపద దేశాన్ని భాగ్య దేశముగా నగరముగా మార్చేస్తుంది. అదే ఇక్కడ ప్రిన్సిపల్ దేవుడు మనకు యూదుల ద్వారా తెలియచేసినటువంటిది. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేయు. ఒకళ్ళిద్దరు కాదు, అనేక మందికి అప్పిచ్చేస్తావు. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్టు నీవు అప్పిస్తావు. ఇఫ్ యు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద లా, దేర్ విల్ బి నో వన్ పూర్ ఇన్ యువర్ కంట్రీ. కనుక ఇప్పుడు మీరు చూడండి, మన దేశంలో కూడా చాలామంది దగ్గర చాలా సంపద స్థలాల రూపంలో, భవనాల రూపంలో అట్లా ఉండిపోయింది. అది అన్ఎంప్లాయ్మెంట్ని తీసేయటానికి సంకల్పిస్తే ఒక పెద్ద మార్కెట్ ఏర్పడుతుంది. ఒక చాలా పెద్ద మార్కెట్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్స్, టాప్ ప్రొడక్ట్స్ అరౌండ్ ద వరల్డ్ మార్కెట్ ఏర్పడుతుంది. కానీ అలా లేదు కదా ఇవాళ వ్యవస్థ. కోట్ల రూపాయలు అండర్గ్రౌండ్లో తొక్కేశారు. దాంతో ఏమవుతుంది? యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు డెడ్ అయిపోతాయి. ఇజ్రాయెల్లో అట్లా కాదు. మనీ షుడ్ బి ఓపెన్ బిఫోర్ ద గవర్నమెంట్. కాబట్టి ఆ సిస్టమ్ వాళ్ళు పాటించారు కాబట్టి ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో చిన్నదైనా ఫైనాన్షియల్గా చాలా అభివృద్ధి చెందిందిగా కనిపిస్తుంది. యువత నిరుద్యోగంతో ఎక్కడ కొట్టుకు చావరు అక్కడ. ఎందుకు అంత ఆర్గనైజ్డ్గా ఉంటుందంటే రెవెన్యూస్ని, ఫైనాన్సెస్ని పబ్లిక్లోకి తీసుకొస్తారు, పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తారు. ఎప్పుడైతే అలా తెచ్చారో ఇతరులకు అవకాశాలు పెరుగుతాయి. అందుకని పేదలు ఉండరు. మన దేశం చూడండి, మనకు వైట్ కార్డ్ హోల్డర్స్ 90% ఉంటారు, 80 to 90% మధ్యలో ఉంటారు. కారణం ఏంటంటే సంపద దాచబడింది, వినియోగంలో లేదు. కనుక మనం అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులే, కేంద్ర ప్రభుత్వాలు అప్పులు తెచ్చుకోవటమే. కానీ సంపద లేదా? సంపద ఉంది. డబ్బు ఎక్కడుంది? దాచబడింది. ఒక్కొక్కరి దగ్గర ఒక టాప్ 100 పీపుల్ దగ్గర ఉన్నటువంటి డబ్బు మోర్ దాన్ 75% పీపుల్ కంటే ఎక్కువగా ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు ఇండియాలో. 75% పూరెస్ట్ పీపుల్ మీకు పాపులేషన్లో తీసుకుంటే, బిలో పావర్టీ లైన్లో 75% పీపుల్కి ఉన్నటువంటి ధనం, 75% పీపుల్ అంటే ఇంచుమించుగా 90-100 కోట్ల మంది. అంతమంది దగ్గర ఉన్న డబ్బు కంటే కూడా ఒక 100 మంది దగ్గర ఉంటుంది. టాపర్స్ ఇన్ ఇండియా మల్టీ మిలియనర్స్ ఉన్నారు. కాబట్టి ఈ సిస్టమ్ ఎప్పుడైతే ఈ దేశంలో వచ్చిందో, ఇజ్రాయెల్ దేశంలో, అక్కడ పేదవాడు ఉండడు అన్నాడు. కనుక దేవుని యొక్క సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయితే ప్రజల యొక్క జీవన ఉపాధి పరిస్థితులు మారుతాయి. జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. గుర్తుపెట్టుకోండి. పేదలను ధనవంతులు పరిపాలిస్తారు. సామెతల గ్రంథం చెప్పింది సత్యం. నీవు ఏలువాడముగా ఉంటావు కానీ ఏలబడేవాడుగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు అంటే యూ విల్ బికమ్ ద లీడర్ ఇన్ సొసైటీ. లీడింగ్ పర్సనాలిటీ అవుతాను. అది చెబుతున్నాడు 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులలో ఒక పేదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉందండి. నీ దేశమందు ఒక్క పేదవాడున్న ఎడల. ఏమిటండి ఈ రైటింగ్ అసలు? నీ దేశమందు, నీకిచ్చుచున్న దేశమందు, ఇన్ హోల్ కంట్రీ వైడ్ ఒక్క పేదవాడుంటే, ఆ ఒక్కడిని కనికరించకుండా నీ హృదయం కఠినం చేసుకోవద్దు, నీ చేయి ముడుచుకోవద్దు,
వాడికి ఆవశ్యకంగా చెయ్యి చాపు. వాడి అక్కర చొప్పున అక్కరకు చాలినంత ఆవశ్యంగా తనకి అప్పివ్వు, వడ్డీ తీసుకోవద్దు. అప్పివ్వు, వడ్డీ తీసుకోవద్దు. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకూడదు నీ సహోదరుని పట్ల. అలా జాగ్రత్త తీసుకో. పేదవాడైన నీ సహోదరుని ఎట్లా కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయిన ఎట్లా వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెడితే అది పాపం అవుతుంది. నీవు నిశ్చయంగా వానికి ఇవ్వాలి. వానికి ఇచ్చినందున మనసులో విచారపడకూడదు. అందువలన నీ దేవుడైన యెహోవా నీ సర్వకార్యాల్లో నీవు చేయి ప్రయత్నాల్లో నిన్ను ఆశీర్వదిస్తారు. పేదలు దేశములో ఉండక మానరు. 11వ వచనం, పేదలు దేశంలో ఉండక మానరు. పేదలు ఉంటారు. అయితే ఒక్క పేద ఉన్నా అతని పక్షంగా నీవు కనికరం చూపాలి, అతనికి అప్పియాలి. కొన్ని జాతులను గురించి నేను విన్నాను. వాళ్ళ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్లకు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారట బిజినెస్కి తలా కాస్త. ఇప్పుడు క్రొత్తగా ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు అనుకోండి, అతనికి అతని భార్యకి జీవనోపాధికి కావలసినటువంటి వ్యాపార పెట్టుబడి ఎంత అవసరం ఉంటుందో అంత బంధువులందరూ కలిసి ఆ వ్యక్తికి ఉచితంగా ఇచ్చేస్తారట. ఆ వ్యక్తి తీర్చినా పర్వాలేదు, తీర్చకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఇచ్చేస్తారు. ఆ వ్యక్తి దానిని తీసుకుని అభివృద్ధి చేసుకుంటాడు. వాళ్ళ నమ్మకం వమ్ము చేయడు. అది ఇండియాలో కొన్ని జాతుల మధ్యలో ఆ విధమైనటువంటి సిస్టము ఉంది. వాటిలో మార్వాడీస్ అనేటువంటి ఒక ప్రత్యేక జాతి ఉన్నారు. వాళ్ళు అట్లా చేస్తారని విన్నాను నేను. ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నదే వాళ్ళు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అందుచేత నేను నీ దేశంలో నీ సహోదరులకు, దీనులకు, బీదలకు అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. రిలేటివ్స్ని గురించి మాట్లాడుతున్నాడు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ దేశంలో నీ సొంత ప్రజలు, నీ తోటి పౌరులు, వీళ్ళంతా ఎవరు? ఇజ్రాయేలీలంతా రక్త సంబంధికులే కదా, పౌరులు, బంధువులే కదా. వీరందరూ ఒకరి పట్ల ఒకరు కనికరము చూపుకోవాలి. దీనులకు, పేదలకు ఆవశ్యకముగా అంటే ఖచ్చితంగా నువ్వు చెయ్యి చాపాలి, ముడుచుకోవద్దు. స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్, డోంట్ హోల్డ్ ఇట్ బ్యాక్. నువ్వు వెనుతీయొద్దు, ఇస్తూనే ఉండు అని చెప్పాడు. కనుక ఎప్పుడైతే ఇచ్చువానిగా ఉంటావో నువ్వు పొందేవానిగా కూడా ఉంటావు. ఇచ్చువానిగా ఉన్నవానికి మరింత ఇవ్వబడుతుంది. కనుక వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరని వాక్యం చెప్తాను. గివింగ్ ఈజ్ ద గ్రేస్. పొందటం కృప కాదు, రిసీవింగ్ గ్రేస్ కాదు, గివింగ్ ఈజ్ ద గ్రేస్. మాసిడోనియన్స్ గివింగ్ అనే గ్రేస్ పొందారు. ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ అపోస్తుల గ్రంథంలో తమ ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అవసరం ఉన్నవాడికి అవసరం ఉన్నంత ఉచితంగా పంచిపెట్టేశారు. అప్పు కాదు ఇచ్చిందాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో అప్పు ఇవ్వమన్నాడు, న్యూ టెస్ట్మెంట్లో డిస్ట్రిబ్యూట్ చేసేమన్నాడు. చేసి చూపించాడు. అపోస్టల్స్ నీడ్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ కండక్ట్ చేశారు. ఎవడెవడికి ఎంతంత అవసరం ఉందో అంతంత డబ్బు పంచి ఇచ్చేశారు. కనుక డెప్ట్ ఫ్రీ లైఫ్, రుణరహిత జీవితం క్రైస్తవుడికి ఉండాలి. రుణంతో మునిగిపోవటం క్రైస్తవుడి లక్షణం కాదు, రుణరహిత జీవితంలోకి రావాలి. దట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ. దాని కొరకు నీ సహోదరులకు నువ్వు సహాయపడాలి. ఎజ్రా కాలంలో ఎవరైతే అప్పులతో నిండిపోయి ఉన్నారో వాళ్ళ అప్పులు తీర్చడానికి మిగతా సహోదరులు చాలా కష్టపడ్డారంట. రుణ విముక్తులుగా చేశారంట అనేక మంది యూదుల్ని సొంత డబ్బుతోటి. దట్ ఈస్ ద బ్రదర్హుడ్. అన్నదమ్ములంటే అట్లా ఉంటారనమాట, అలా ఉండాలన్నమాట. 12వ వచనం. ఇక దాసులను గురించి చూడండి. నీ సహోదరులలో హెబ్రియుడే కానీ హెబ్రియురాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరాలు నీకు దాస్యం చేస్తే 7వ సంవత్సరాన్ని వదిలిపెట్టేయాల. వాళ్ళు పర్మనెంట్ బాండేజ్లో ఉండకూడదు, శాశ్వత చెరలో వాళ్ళు ఉండకూడదు.
ఎందుకంటే వాళ్ళు ఐగుప్తులో ఒకప్పుడు చెరలో ఉన్నారు. 7వ సంవత్సరం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు విడిచిపెట్టేయాలి. 7వ సంవత్సరం వాళ్ళని విడిపించి నీ ఎదురు నుంచి పంపించేసేయాలి, ఉంచుకోకూడదు. నువ్వు కొనుక్కున్న 6 సంవత్సరాలే వాళ్ళని వాడుకోవాలి తప్ప నీ సహోదరులని ఇంకా ఎక్స్టెండ్ చేయకూడదు. 7th ఇయర్లో వాళ్ళని డెలివరీ చేసిన తర్వాత వాళ్ళని విమోచించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఎంప్టీ హ్యాండ్స్తో పంపకూడదు. వాళ్ళు బయటికి వెళ్ళి బ్రతకటం కోసం ప్రత్యేకంగా వారికి కొంత డబ్బు ఇచ్చి మరీ పంపించాలి. నీవు వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపించేటప్పుడు ఒట్టి చేతులతో వారిని పంపేయకూడదు. ఐగుప్తు దేశంలో నువ్వు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్ళెములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత ఆవశ్యకంగా వాడికి ఇవ్వాలి. నీకు దేవుడిచ్చినటువంటి జంతువుల్లో కానీ ద్రాక్షరసంలో కానీ నూనెలో కానీ కొంత నువ్వు తీసుకెళ్ళి నీ సహోదరునికి ఇవ్వాలి. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో దాన్ని వారికి ఇవ్వాలి. నిన్ను దీవించాడు కనుక ఆ దీవెన ఫలం నీ దగ్గర పనిచేసినోడు కూడా పొందాలి. చూడండి, ఇప్పటికీ కూడాను ఫ్యాక్టరీస్లో కార్మికులకు బోనస్ ఇస్తారు. ప్రాఫిట్లో కొంత షేరు కార్మికులకు చెందేట్టుగా ఇస్తారు ఓనర్స్. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఉట్టిగా పంపించకూడదు. వాళ్ళకి డెలివరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంత ముట్ట చెప్పి పంపాలి. ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుతున్నాను కనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెబితే, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళలేను, నీ దగ్గరే ఉండిపోతాను, వయస్సు కూడా అయిపోయింది నాకు, ఎక్కడికి పోతాను, నీ దగ్గరే ఉండిపోతానంటే వాడిని గౌరవించి ఉంచుకోవాలి, పంపేయకూడదు. వాడిని ఏం చేయాలో తెలుసునా, నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగినట్లు వాని చెవి దానికి గుచ్చాలంటే చెవికి రంధ్రం చేయాలి. ఆ తర్వాత అతను నిత్యం నీకు దాసుడే ఉంటాడు. అలాగే నీవు నీ దాసికి కూడా అలాగే చేయాలి. వారిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు ఎన్నడూ అనుకోకూడదు. ఒక దాసుని నేను కొనుక్కున్నానని ఆ తర్వాత అతను వదిలిపెట్టేటప్పుడు నేను అతను పోనివ్వలేను అని అనుకోవద్దు, అది కఠిన హృదయం. నేను వాడిని వదిలిపెట్టుకోలేను అని అనుకోవద్దు, అది కఠిన హృదయం. ఏలైనా కూడా 6 సంవత్సరాలు నీకు దాస్యం చేసినందున జీతగానికి రావాల్సిన 2 జీతంలో లాభం నీకు కలిగింది. ఆ వ్యక్తిని యొద్ద పనిచేయటం వల్ల నీకు లాభమే కలిగింది. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయవాటనే విషయంలో నిన్ను ఆశీర్వదించును. నువ్వు ఎప్పుడైతే నీ దాసునికి నీవు ఇచ్చువానిగా ఉంటావో, ఫలమిచ్చేవానికి ఉంటావో, భాగమిచ్చేవానికి ఉంటావో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఒక్క ఫైనాన్షియల్ ట్రూత్ చెప్తాను నేనంటే, నిన్నెవడైనా మోసం చేసి నీ దగ్గర డబ్బు కొట్టేస్తే, వాడు అతి తెలివి చూపించో దొంగ మాటలు చెప్పో, వాడు ఏమీ ఘనత పొందలేడు, నువ్వేమీ నష్టపోలేవు. నీకు కలిగిన నష్టాన్ని దేవుడు పూడుస్తాడు. వాడు లాభం పొందినా అది మట్టిలోనే కలుస్తుంది, వాడికి ఏం ప్రయోజనం ఉండదు, దీవెన ఉండదు. కనుక క్రైస్తవుడు డబ్బు మీద, డబ్బును గురించినటువంటి కొలతల మీద ఆధారపడదు అతని జీవితం, దేవునిపై ఆధారపడుతుంది. డబ్బు పోగొట్టుకున్నానే అని క్రైస్తవుడు ఎప్పుడు బాధపడనక్కరలేదు, దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. మరొకడు క్రైస్తవుడు డబ్బు దొంగిలించానే అని సంబరపడనక్కర్లేదు, అది వానికి ఏమి ప్రయోజనం కాదు. క్రైస్తవుడే నష్టపోడు, దేవుడు సమకూర్పునిచ్చేటువంటి దేవుడు అప్డేట్ చేస్తాడు ఒక క్రైస్తవుని యొక్క ఫైనాన్షియల్ కండిషన్ని. అది మా విశ్వాసం. 19వ వచనం, నీ గోవులలోనేమి నీ మేకలలోనేమి గొర్రెలలోనేమి తొలిచూలు ప్రతి మగదాన్ని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్. ఇప్పుడు క్రిస్టియన్స్ తమ జ్యేష్ఠ కుమారుణ్ణి సేవకి ఇవ్వవలసిన అవసరం ఏమీ లేదు, ఇచ్చేయాల్సిందే అనేది ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్లో అయితే నేను చెబుతాను, నీ బిడ్డలందరూ యెహోషువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. దట్ ఈజ్ ట్రూ క్రిస్టియానిటీ. ఒక్క జ్యేష్ఠ కుమారుని ఇవ్వటం ఏమిటండి? నీకు 5 బిడ్డలు అయితే 5 దేవునికి ఇవ్వు. దేవుని సేవ మించినటువంటిది లేదు.
దేవుని సేవ, ఆత్మల రక్షణార్థం చేసేటువంటి సేవ, పరిశుద్ధాత్మను కలిగి ఒక కోవర్కర్గా కలిగి, క్రీస్తును కోవర్కర్గా కలిగి చేసే పరిచర్య, ఇలాంటి ఉద్యోగం భూమి మీద లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంటే కూడా సేవకుడే గొప్పవాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న గొప్ప ఇండస్ట్రియలిస్ట్ కంటే, గొప్ప ఎడ్యుకేషనలిస్ట్ కంటే సేవకుడే గొప్పవాడు. ఎందుకంటే ఒక్క ఆత్మని పరలోకాన్ని తీసుకుపోతాడు. కనుక పరలోక రాజ్యానికి మనుషులను చేర్చేవాడు అతి గొప్పవాడు అవుతాడు. అన్ని ప్రొఫెషన్స్ కంటే కూడా ఇవాంజలిస్టిక్ ప్రొఫెషన్ చాలా గొప్పది. నీ కోడెలలో తొలుచూలు దానితో పని చేయకూడదు. నీ గొర్రె మేకలతో తొలుచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటివారు నీ దేవుడిని యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరం దాన్ని తినాలి. దానిలో లోపం అనగా దాన్ని కుంటితనమైన గుడ్డితనమైన లోపమైన ఉన్న ఎడల నీవు దాన్ని యెహోవాకు ప్రతిష్ఠింపకూడదు, అర్పింపకూడదు. దేవునికి అర్పించేది ఎల్లప్పుడూ శ్రేష్టమైనదే అర్పించాలి. జింకను దుప్పిని తినేటట్లు పురములలో పవిత్రాపవిత్రులు దాన్ని తినవచ్చు. వాటి రక్తమును మాత్రం నీవు తినకూడదు. నీళ్ల వలె భూమి మీద దాన్ని పారబోయాలి. రక్తాన్ని తినద్దు, అది ప్రాణం ఉన్నది అని అంటాడు. అందులో రక్తంలో ప్రాణం ఉన్నది కనుక దాన్ని భుజించొద్దు అన్నాడు. నీళ్ల వలె భూమి మీద దాన్ని పారబోసేయమన్నాడు. 22వ వచనం దగ్గర ఇశ్రాయేలీయులు వారికి ఇవ్వబడిన దేశంలోనికి వెళ్ళిన తర్వాత పాటించవలసినటువంటి విధులన్నీ కూడా చెప్పుకొచ్చాడు. కనికరం ఉంచటాన్ని గురించి, హృదయ కాఠిన్యం లేకుండాటను గూర్చి, దాసుల పట్ల ప్రవర్తించాల్సిన తీరును గూర్చి, స్వజనులకు ఇచ్చేటువంటి ఆర్థిక రుణాలను గూర్చి, ఏ విధంగా ప్రవర్తించాలో ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా నేర్పిస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కనికరం కలిగి ఉండండి, కఠిన హృదయం విడిచిపెట్టండి. మీరే గనక ఏదైతే పొందదలుచుకున్నారో అలానే ఇతరులకు కూడా చెయ్యండి. ఇతరులు మీకేం చెయ్యాలని మీరు ఆశించారో అదే ఇతరులకు చెయ్యండి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్లు నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆ సందేశమే ధర్మశాస్త్రంలో ఈ అధ్యాయం అంతా కూడా చెప్పబడుతూ వచ్చింది. ఇక్కడ మనం ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం.